ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనము. సహోదరి సహోదరులారా, ప్రవక్త అయిన జకర్యా ఇజ్రాయేలీయులు బబులోను నుండి తిరిగి వచ్చిన సమయంలో ఈ మాటలు రాశాడు. ఈ వాక్యం బహుశా ఇతర దేశాల మధ్య పరదేశులుగా ఉన్న ఇజ్రాయేలీయులను ఉద్దేశించి వ్రాయబడి ఉండవచ్చు. అయినప్పటికీ ఇప్పటి కాలానికి కూడా ఇందులో ఆధ్యాత్మికమైన ఉపయోగం ఉంది. ఇక్కడ నిబంధన రక్తం అనగా దేవుడు తన ప్రజలతో చేసిన నిబంధనను సూచిస్తుంది. పాత నిబంధనలో రక్తం చిందించడం అనేది నిబంధన లేదా ఒప్పందాన్ని చేయడంలో కీలకమైన అంశం. అలాగే నీరు లేని గోతి అనేది నిరాశ మరియు నిస్సహాయ ప్రదేశాన్ని సూచిస్తుంది. పురాతన కాలంలో నీరు లేని గోతులను జైళ్ళు లేదా శిక్షా స్థలాలుగా ఉపయోగించారు. ఇది దేవుని ప్రజలు అనుభవించిన ఆధ్యాత్మిక లేదా భావోద్వేగ బాధలను సూచిస్తుంది. అయితే దేవుడు ఆ గోతి నుండి లేదా ఆ బాధల నుండి విడిపిస్తానని ఇక్కడ వాగ్దానం ఇచ్చాడు. ప్రియులారా, ఈ మాటలు యేసుక్రీస్తు ప్రజలందరినీ వారి పాపముల నుండి విడిపించడాన్ని మరియు శిలువపై తన బలియాగం మరణం ద్వారా స్థాపించిన క్రొత్త నిబంధనను సూచిస్తున్నాయి. యేసుక్రీస్తును విశ్వసించేవారు ఇకపై పాపం మరియు మరణం ద్వారా బంధించబడి ఉండరు, కానీ క్రీస్తు యొక్క రక్షణ మరియు విడుదలను పొంది ఉంటారు. ఆయన నిబంధనలోకి వచ్చిన వారు ఆయన రాజ్యానికి హక్కుదారులవుతారు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలే అనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అని. ప్రియులారా, క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలే అనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తుననియు మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చును అని చెప్పిన వానిని ఎరుగుదుము గదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అని. సహోదరి సహోదరులారా, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మనలను సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ప్రజలతో నీవు చేసిన నిబంధనను గూర్చి చెరపట్టబడిన నీ వారిని విడిపించడమును గూర్చి నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నిన్ను విశ్వసించేవారు పాపం మరియు మరణం ద్వారా బంధించబడి ఉండరు, కానీ
నీ యొక్క రక్షణ మరియు విడుదలను పొందుకుంటారు గనుక మేము నిన్ను విశ్వసించి అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల పొంది నీ రాజ్య వారసుల మొగుటకు సహాయము దయచేయమని, మేము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండునని వ్రాయబడి ఉంది గనుక జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అని వ్రాయబడి ఉంది గనుక మేము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల నిన్ను సేవించే వారంగా ఉండుటకు కృప చూపమని, నీ దృష్టికి అనుకూలమైన దానిని మాలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ నీ చిత్త ప్రకారం చేయుటకు మాలో ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని, యుగయుగములకు మహిమ ఘనత ప్రభావములు నీవే పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.